బైబిల్ గ్రంథంలో సమస్య వచ్చినప్పుడు విజ్ఞాపన చేసేటువంటి వారి గురించి నేను ముగ్గురు గురించి చెప్పాను మీకు. మరి అబ్రహాము, తర్వాత మోషే, తర్వాత దావీదు గురించి గత వారంలో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున మనం అద్భుతమైనటువంటి విషయంలో మనం ముందుకు వెళ్ళబోతున్నాం. దయచేసి ప్రతి వారు కూడా పెన్న పుస్తకం దగ్గర పెట్టుకుని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని చెప్పి ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వాక్యాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించి నీ ఆత్మచేత నడిపించి బలపరచమని, ఆదరించమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ దేవుడు స్వయంగా అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను చేయాలనుకున్న పనిని అబ్రహాముకు దాచేదనా అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఒక పని చేయాలనుకుంటా ఉన్నాడు, ఆ పనిని అబ్రహాముకు దాచకూడదు అంటా ఉన్నాడు. ఎందుకని అబ్రహాముకు దాచకూడదు అంటా ఉన్నాడు అంటే, అబ్రహాం అంటండి దేవునికి స్నేహితుడంట. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 8వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 41:8వ అధ్యాయం చూసినట్లయితే, నా స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతానమా అని చెప్పి యాకోబుని అంటూ ఉంటుంటాడు. ఎవరంటండి యాకోబు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నట్టు మాట్లాడంటే, నా స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతానమా. హల్లెలూయా. అబ్రహాం ఎవరంటండి? దేవునికి స్నేహితుడు. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు మన తల్లిదండ్రుల్ని అడగకపోవచ్చు, మన బంధుమిత్రులను అడగకపోవచ్చు, లేకపోతే ఎవరికి చెప్పకపోవచ్చు, కానీ స్నేహితులు మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంటుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు తెలియజేస్తామండి? ఖచ్చితంగా స్నేహితులకు మనం తెలియజేస్తూ ఉంటుంటాం. ఎందుకనంటే మనకి బైబిల్ గ్రంథంలో మాటలు ఆమోస్ గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో మీరు ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమనుంటుందంటే, తన సేవకులైనటువంటి ప్రవక్తలకు తాను సంకల్పించినటువంటి దానిని బయలుపరచకుండా ప్రభువు అయిన యెహోవా ఏమీయూ చేయడు. తన సేవకులైనటువంటి వానికి, ఈ ప్రవక్తలకి మరి దేవుడు సంకల్పించుకున్నటువంటి, తీర్మానం చేసుకున్నటువంటి దానిని బయలుపరచకుండా ప్రభువు అయిన యెహోవా ఏమీయూ చేయడు. హల్లెలూయా. ఏమి చేయడంటే సంకల్పించుకున్నది ఏదైనా సరే తెలియజేసే చేస్తూ ఉంటాడు. చూడండి, ఇప్పుడు జలప్రళయం వచ్చింది నోహ టైంలో. ఈరోజు చెప్పి రేపు జలప్రళయం వచ్చాడా? మనకి ఎగ్జామ్స్ ఉంటాయి ఈ లోకంలో, పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటుంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంటర్మీడియట్, పబ్లిక్ ఎగ్జామ్స్. అలా ఏం చేస్తారు, చాలా రోజులు, చాలా నెలల ముందు స్కెడ్యూల్ ఇస్తూ ఉంటుంటారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పలానా రోజున ఇప్పుడు నోటిఫికేషన్ వేసాం, పలానా ఇన్ని 90 రోజులకి ఎగ్జామ్, 70 రోజులకి ఎగ్జామ్ అని చెప్పి టైం ఇస్తూ ఉంటుంటారు. టైం లేకుండా ఏది జరగదు. దేవుడు కూడా 120 సంవత్సరాలు టైం ఇచ్చాడంటండి. ఈ జలప్రళయం వస్తుంది, నాశనం అయిపోతుందని చెప్పి 120 సంవత్సరాలు సమయం ఇచ్చినా కూడా ఎవరు మారలేదు. కాబట్టి ఇక్కడ ఈ రోజు ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని నేను ధ్యానం చేయాలనుకుంటాను. నాకు అబ్రహాంతో దేవుడు ఏంటి తెలియజెప్పాలనుకున్నటువంటిది ఏంటి, అబ్రహాంకు చెప్పకుండా చేయకూడదు అనుకున్నటువంటిది ఏంటి అనేటువంటి విషయం మనం చూసినట్లయితే మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17, 18వ వచనం, 19వ వచనం, ఇలాగా 20వ వచనంలోకి వెళ్తే మనకి అదనమాట అబ్రహాం తోటి దేవుడు చెప్తున్నట్టు ఏంటంట, సొదొమ గొమొర్రా పట్టణం ఉన్నది. ఆ పట్టణం యొక్క చూడండి, యెహోవా సొదొమ గొమొర్రా పట్టణాలను గురించినట్టు మొర గొప్పది గనుకను వాటి పాపం బహు భారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చెప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను, లేని ఎడల నేను తెలుసుకుందునను. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, దేవుడు తెలుసుకుంటాను అంటా ఉన్నాడు. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? దేవుడు తెలుసుకుంటేనే కానీ తెలియదు అంటారా? ఎందుకంటే యెహోవా కనుదృష్టి లోకం అంతా సంచారం చేస్తూ ఉన్నది కదా. ఇక్కడ సొదొమ గొమొర్రాల గురించినటువంటి భయంకరమైన సంఘటన అక్కడికి మనకు అందరికీ తెలుస్తుంది. చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పట్టణంగా మనకి. ఎందుకంటే వాళ్ళు అసలు చాలా గర్వించి, ఇక్కడ మనకు ఎదురుకెళ్ళి కొద్దిగా తెలుస్తుంది అనమాట. చూడండి ఇక్కడ, అంటే తెలుసుకుంటాను అంటూ ఉన్నాడు దేవుడు. మరి సర్వజ్ఞానం కలిగినటువంటి యెహోవా మరి ఈ యొక్క సొదొమ వాస్తవ స్థితి ఆయనకు తెలియదంటారా? దాని యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటిది దేవుడికి తెలియదు అంటారా? మరి దేవుడు దిగి వెళ్ళి చూడవలసినటువంటి అవసరం ఏమన్నా ఉన్నదంటారా? ఆలోచించండి ఒకసారి. దేవుడికి అటువంటి అవసరం ఉన్నదా? ఆయనకి ఏ అవసరం లేదు, ఎటువంటి పరిస్థితి కూడా లేదనమాట.
ఆయన ఉన్న చోటు నుంచే మరి కదలకుండానే ఆయన ఆయన అన్నీ కూడా తెలుసుకోగలుగుతాడు. ఎందుకంటే సర్వాంతర్యామి జీసస్ ఆల్ మైటీ గాడ్. హల్లెలూయా. ఎవరంటే జీసస్ ఆల్ మైటీ గాడ్, సర్వశక్తిమంతు కలిగినటువంటి దేవుడు. ఆయన మనం ఊహించక ముందే మన ఊహ ఏంటో కూడా తెలుసు అంట ఆయనకి. హల్లెలూయా. మన అడుగు ఊహించు వాటికన్నిటికంటే ఆయన ఎక్కువిస్తూ ఉంటుంటాడు. మనం అడగక ముందే మన అవసరాలు ఆయనకు తెలిసినటువంటి దేవుడు. మరి ఎందుకని అట్లాగా అంటూ ఉండడాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. 21వ అధ్యాయంలో దేవుడు మరి పేతురు గారిని ఒక మాట అడుగుతూ ఉంటాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 17వ వచనం. మూడోసారి ఆయన యోహాను కుమారుడైనటువంటి సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని అడుగుతాడు. చాలా అద్భుతమైనటువంటి మాట. 3 సార్లు అడుగుతాడు దేవుడు. అప్పుడు పేతురు గారు ఒక మాట అంటుంటాడు. ఏమనంట అని అతన్ని అడిగింది. నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు వెచ్చనబడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగి ఉన్నావు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఎంత అద్భుతంగా సమాధానం చెప్పినాడు చూడండి పేతురు గారు. ఏం చేస్తున్నాడంటే, నిన్ను ప్రేమించుచున్నాను నేను అని నీవే ఎరుగుదు, నీకు తెలుసు, సమస్తం నువ్వు ఎరిగినటువంటి వాడు, నేను ప్రేమిస్తున్నాను లేదా నా హృదయాంతరంగంలో ప్రతి ఆలోచన నీకు తెలుసు కదా ప్రభువా, మళ్ళీ అడుగుతున్నావా అని చెప్పి అని అంటూ ఉంటుంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి? దేవుడికి సమస్తము కూడా తెలుసు అనమాట. దేవునికి స్తోత్రం. మన హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, చూద్దాం. ఆకాశ మండలముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము సృష్టము ఏదీ లేదు, మనమెవనికిని లెక్క ఎప్ప చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగై ఉండలేదు. సృష్టము అంటే ఏంటంటే సృష్టి అనమాట. సృష్టించినటువంటి ప్రతిదీ కూడా దేవునికి మరుగై ఉండలేదు అంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఏంటంటే ఆకాశం 13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? సృష్టం అంటే ఏంటి? సృష్టించబడింది. ఈ సృష్టి అంతా దేవుడు సృష్టించింది. భూమి, ఆకాశం, నేల అన్ని కూడా. దీని అంటే సృష్టము అంటే సృష్టించబడినటువంటి ఏది కూడా ఆయనకి మరుగ్గా లేదంట. ఆయనకి కనిపించకుండా ఏదైనా చోటను దాకుండా లేదు. ప్రతిదీ ఆయనకి తెలిసినప్పుడు మరి సొదొమ గొమొర్రా పరిస్థితి ఎలా ఉన్నది ఆయనకి తెలియదంటారా? ఒక్కసారి ఆలోచించేయండి. దేవునికి స్తోత్రం. మరి దీనిని బట్టి చూసినట్లయితే అసలు దేవునికి తెలియకుండా మరి దేన్నైనా మనం దాచిపెట్టగలమా? ఒక్కసారి ఆలోచించేయండి. ఎవరు అనుకోరు దాచిపెట్టగలుగుతామని చెప్పేసి ఇక్కడ అనుకో. ఎందుకంటే ఆయన కనుదృష్టి మనకి ఇక్కడ చూడండి, ఖచ్చితంగా స్పష్టంగా మనకున్నది ఇక్కడ 13వ వచనం. ఆ దేవుడిని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నదంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుడు తన సంపూర్ణ స్వేచ్ఛ ప్రకారం మరి తాను కోరుకుంటే ఈ సొదొమ ప్రజల యొక్క మరి అసహ్య కార్యాలు వివరాలన్నీ కూడా మర్చిపోవాలంటే మర్చిపోవచ్చు, జ్ఞాపకం చేసుకోవాలంటే సమస్తం ఆయన చేయగలరు, ఏదైనా చేయగలరు. కానీ ఎందుకని ఎట్లా చెప్తూ ఉన్నాడు అని మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథం మనం చూసినట్లయితే 31వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట ఉంటుంది. 31వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్లయితే చూడండి ఇక్కడ, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడూ జ్ఞాపకం చేసుకోవాలని కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవా. అంటే దేవుడు మర్చిపోవాలంటే మర్చిపోగలడు, జ్ఞాపం చేసుకోవాలంటే జ్ఞాపం చేసుకోగలదు. కానీ మరి ఎందుకని వీళ్ళ యొక్క విషయంలో ఎట్లా చేస్తూ ఉన్నాడు దేవుడు అని మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీ పత్రికలో మనకు ఒక మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు చెప్తున్నాడు. మరి అలాగే వీళ్ళది కూడా దేవుడు మర్చిపోవచ్చు కదా, జ్ఞాపకం చేసుకోకుండా ఉండొచ్చు కదా అని మనం చాలా మంది అనుకుంటుంటాం. ఇలాంటి సందర్భాల్లో దేవుడు ఏం చేయగలడు, ఏం చేయలేడు అనేటువంటి సంగతి మనం బల్లగుద్ది చెప్పగలిగేంతటువంటి ఖచ్చితంగా దేవుని స్వభావాన్ని మనం లెక్కగట్టలేం. హల్లెలూయా. దేవుని స్వభావం దేవునికి ఏ మనిషికని తెలుసా? కాబట్టి సిచ్యువేషన్ కాబట్టి దేవుడు ఇలా చేస్తాడు, క్షమించేస్తాడు లేదా శిక్షించేస్తాడు. అది మనం బల్లగుద్ది చెప్పలేము, ఎందుకంటే మన చేతుల్లో ఏమీ లేదు. దేవుని నిర్ణయం ఎప్పుడు ఎలా ఉంటుంది అన్న సొదొమ గొమొర్రా ప్రజల విషయంలో యోనా అనుకున్నాడు, నేను ఖచ్చితంగా చంపేస్తాడు అని ఆయన ఖచ్చితంగా అనుకున్నాడు. కానీ అది దేవుని చిత్తం, ఆయన చంపేయటం కాదు. కాబట్టి ఇలాగా మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు.
ఇక్కడ చూసినట్లయితే అసలు ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు ఎందుకని మరి అలా చేయాలనుకున్నాడు, అసలు సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు ఎందుకని నాశనం చేయాలని అనుకుంటా ఉన్నాడు, ఆ పట్టణం పాపం ఎందుకు అంత ఘోరమైపోయిందని మనం చూసినట్లయితే మనకి యెహెజ్కేలు గ్రంథంలో 16 అధ్యాయం 49 వచనంలో 49-50 వచనాలు చూసినట్లయితే అక్కడ స్పష్టంగా అసలు ఆ యొక్క ఆ పట్టణం గురించి స్పష్టంగా రాయబడి ఉన్నదనమాట. యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయం 49-50 వచనాలు మనం చూసినట్లయితే నీచమైనటువంటి సొదొమ చేసిన దోషం ఏదనగా దానికిని దాని కుమార్తెలకును కనికరము కలిగినటువంటి గర్భమును ఆహార సమృద్ధియు కలిగినటువంటి గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైనటువంటి సుఖస్థితి అనున్నది. నిర్విచారం, అసలు విచారమే లేదంటండి. ప్రియులారా, గమనించినట్లయితే ప్రస్తుతం భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలో 250 దేశాల పైనే చాలా దేశాలు, అన్ని దేశాలు కూడా ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ అయిపోయి బాధపడుతూ ఉన్నాయి. ఎవరు జాబులు చేయటం లేదు, ఏమీ లేదు, ఏదో సాఫ్ట్వేర్లు కొంచెం ఇంట్లో కూర్చుని ఏదో చేస్తున్నారు, కొంతమంది మాత్రం ఏదైనాను. చాలా మట్టికి 90% ఇంట్లో పేరు ఖాళీగా ఉండిపోయారు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు మనం దేవుని స్తుతించాలి. కానీ లెక్క ప్రకారం చూస్తే నిన్న జయపాల్ గారు లైవ్ చూస్తే ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఈ ఏదన్నా యూట్యూబ్లో వీడియో చూస్తుంటే దానికి రికమెండెడ్గా పక్కనే బాగా పోర్న్ సైట్ వీడియోస్, ఆ యొక్క అశ్లీలమైనటువంటి చిత్రాలు వస్తూ ఉన్నాయండి. కారణం ఏంటంటే ఈ యొక్క లాక్డౌన్ సమయంలో జనాలు ఎక్కువ సమయం చూసినటువంటి వీడియోస్ ఏంటంటే అశ్లీలమైనటువంటి చిత్రాలు చూసారని చెప్పి మరి సర్వే చెప్తూ ఉన్నట. అంటే మనిషికి భయంకరమైన సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఇంకేం చేస్తూ ఉన్నాడు అంటే మనిషి ఇంకా దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు, ఇంకా పాపానికి దగ్గర అయిపోతూనే ఉన్నాడు. కానీ అరే ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి, ఈ సమయంలోనైనా మనం దేవునికి దగ్గర అవుదాం, దేవుని స్తుతిద్దాం, మన సమయాన్ని దేవునికి హెచ్చిందాం, మనలో ఉన్న లోపాలను సరిచేసుకున్నాం అనేటువంటి ఆలోచన రావటం లేదు. ఇక్కడ అదే చూడండి 49 వచనం ఏంటంటే నీచమైనటువంటి సొదొమ చేసిన దోషం ఏదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగినటువంటి గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైనటువంటి సుఖస్థితియు అనున్నది. నిర్విచారమైనటువంటి సుఖస్థితి, విచారం లేదు ఎవరికి ఈ రోజులో. పోయేవాడు పోతాడు, మనకెందుకు, ఎవడు తప్పు చేస్తే వాడు పోతాడు. ఏంటండి, ఎవరు తప్పు చేస్తే వాడు పోతాడు, ఎవరు తవ్వుకున్నా గోతులో వాడు పడుతూ ఉంటుంటాడు. ఇటువంటి వైఖరితో జీవిస్తూ ఉన్నారు. విచారం అనేటువంటిది లేదు. మరి పక్క దేశాలు పాడైపోయినా, పక్క మనుషులు పాడైపోయినా, ఎవడేమైపోయినా మనకు అనవసరం అనేటువంటి రీతిలో చాలామంది జీవిస్తూ ఉన్నారు. చూడండి 49 వచనంలో చూద్దాం. అది దీనులకును దరిద్రులకు సహాయం చేయకుండాను, దీనులకు దరిద్రులకు సహాయం చేయదు. సమృద్ధి అయినటువంటి అసలు విచారమే లేదంటే ఇంకా సహాయం ఏం చేస్తుంది చూసారా? దీనులకు కానీ దరిద్రులకు కానీ సహాయం చేయట్లేదంట. నెక్స్ట్ 50 వచనం, వారు అహంకరించి నా దృష్టికి హేయ క్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూసి వారిని వెళ్ళగొట్టి తిని. హేయ క్రియలు, హోమోసెక్సువాలిటీ అనేటువంటి చాలా విపరీతమైపోయిందండి. ఇప్పుడు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఇది సొదొమ గొమొర్రాలో బాగా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. దేవునికి హేయమైనటువంటి క్రియలు. ఇక్కడ చూడండి ఇంకేంటంటే అహంకారం వెంబడి అవమానం వస్తుంది అంటే నాశనానికి ముందు గర్వం. ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు గర్వించి 49 వచనం ఏం చేసింది? గర్వము. ఎప్పుడైతే గర్వం ముందు నడుస్తూ ఉందో, ఒక అడుగు గర్వం ముందేస్తే ఆ వెనకాల అడుగు ఏంటంటే మనం 2 అడుగుల్లో ఒక అడుగు ముందేస్తాం కదా, ముందు గర్వం వేస్తుంటే ముందడుగు గర్వం అయితే వెనకాల అడుగు నాశనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనించాలి, అహంకారం వెంబడి అవమానం వచ్చిందంట. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. అంటే ముందు నాశనం నడుస్తుందంటే వెంటనే ఎవరున్నారు? నాశనంకి ముందు గర్వం నడుస్తుందట. గర్వం వెంటనే నాశనం అనమాట. ఇదే జరిగింది ఇక్కడ. గర్వించారు వాళ్ళు, అందుకనే వాళ్ళ జీవితంలో అటువంటి భయంకరమైన పరిస్థితి ఎదురైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, సిచ్యువేషన్ అంతేలాగా ఉంది. అది ఆ పరిస్థితిని బట్టి సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేయడం కాదండి. వాళ్ళ అతిక్రమములు, వాళ్ళు చేసినటువంటి దోషములు వాళ్ళకి శిక్షణ తెచ్చిపెట్టాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు యాక్సిడెంట్ అయింది అంటుంటారు. యాక్సిడెంట్ అంటే ఎవడో వచ్చి మనం గుద్దేశాడు అట్లా కాదు. మనం సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల కొన్ని సార్లు జరిగేటువంటి పొరపాట్లు మన లోపం ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటుంటాం. అన్ని ఎదుటి వాళ్ళ లోపాలు ఉండవు, అన్ని మన లోపాలు ఉండవు. కొన్నిసార్లు అటు ఇటు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ దేవుడి లోపం వెళ్ళడం జరగదండి. దేవుడు శాంతి సమాధానాల కర్త తప్ప నాశనానికి కర్త మాత్రం కాదైనా. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు నాకు అమూల్యమైన విషయం ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుచున్నాను. నా కాన్సెప్ట్ ఏంటంటే, ఈరోజు ఈ విషయం అబ్రహాంకి చెప్పాడు. ఇంతకన్నా ముందు ఒక సిచ్యువేషన్ జరిగింది. ఏంటంటే, దేవుడు మానవ రూపంలో వస్తూ ఉన్నప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహాం చూస్తే మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తాడు, మంచి భోజనం పెడతాడు, అన్నీ తింటారు, చక్కగా హాయిగా
రెస్ట్ తీసుకుని సరే అబ్రహాం వెళ్ళిపోతామని చెప్తూ ఉంటుంటారు. సరే ప్రభు అని చెప్పి సాగనంపుతూ ఉంటుంటారు. అసలు మనం వచ్చాము వెళ్తున్నాం కదా, మన పని ఏంటి మరి అబ్రహాంకి చెప్పాలి కదా, నా స్నేహితుడైనా నేను చెప్పకపోతే ఎలాగా, దాస్తే ఎలాగా, అసలు నేను ఎందుకు వచ్చిన ఏంటని చెప్పి వెళ్ళిపోతున్నటువంటి వాడు అబ్రహమా ఎందుకు వెళ్తున్నాను తెలిసి, ఇలా సొదొమ గొమొర్రా గురించి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి నాకు వచ్చింది, నోటీస్ చేశారు చాలా మంది, అసలు అది నిజమా కాదా ఏంటా అని చెప్పి తెలుసుకున్నారని చెప్పి వెళ్తున్నానని చెప్పాడు. అసలు ఎందుకు నా మాట చెప్పాడు అంటే దేవుడు తెలియదా? సర్వాంతర్యామి కదా, ప్రతి హృదయంలో తెలుసుకునేటువంటి దేవుడు. మరి ఎందుకని ఈ విషయం ఇక్కడ రాయించాడంటే పరిశుద్ధాత్మ దేవుడు కదా. దేవుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వరకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే చీకటితోటి లేచి ప్రార్థన చేయడం అనుభవం యేసు ప్రభు వరకు ఉంది. ఎందుకని? మనం కూడా చీకటితోటి లేచి ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు ప్రభు మాట చెప్తాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకోటి ఏంటంటే నేను క్షమించి ఉన్నాను కనుక మీరు కూడా క్షమించాలని చెప్తా ఉన్నాడు దేవుడు. దేవుడు ఏది చేయింది చెప్పలేదన్నమాట. ఇక్కడ ఈ విషయం ఎందుకు రాశాడంటే 1 కొరింథీ 10:11 చూసినట్లయితే ఈ యుగాంతమందు సంభవించినటువంటి వాళ్ళకి అప్పుడు పాతకాలంలో సంభవించినటువంటి వారికి దృష్టాంతములుగా జరిగిన సంఘటనలన్నీ కూడా యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికి విషయాలన్నీ రాయించాడంట దేవుడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, నేను తెలుసుకుంటాను, నాకు వచ్చింది అది నిజమా కాదా, కరెక్టా కాదా అనేటువంటి దాన్ని నేను ఎంక్వైరీ చేస్తా ఉన్నాను, అసలు ఏంటి చూద్దారని చెప్పి. ఈరోజు మనకి చాలా చాలా ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. అసలు ఆవిడ ఎలాంటిదో తెలుసా, ఇవి తెలీదు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏం చేస్తుంది, ఓహో అలా అలాంటిలా అంటేనే నమ్మేస్తూ ఉంటుంటాం. అందుకే దేవుడు మనకు బుద్ధి కలగటాక రాస్తూ ఉంటుంటారు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా అననీయ బైబిల్లో చూపించాను నేను, మనకి బయట విషయాలు ఎందుకు కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అననీయతోటి చెప్పారంట. అనేకులు వచ్చి పౌలు గురించి నీకు తెలుసు, అసలని తలకాయలు లేపేస్తున్నాడు, యేసు ప్రభువుని నమ్ముకున్నాం అని తెలిసి చంపబడేస్తాడు, జాగ్రత్త అనని ఇంట్లో నుండి బయటకు రాకని చెప్పారంట. అననీయ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు పిలిచాడంట, అననీయ ప్రభా పౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. ప్రభా అసలు పౌలు గురించి నీకు ఏమని తెలుసా? సర్వాంతర్యామైనటువంటి దేవుడికి మరి తెలియదు అంటారా? ఆయనకు అనుదృష్టి లోకం అంతా సంచారం చేస్తుందని తెలుసు, అననీయకు తెలుసు. అననీయ పేరు దేవుడికి ఎలా తెలుసు? అననీయ అని చెప్పాడా? పేరు పెట్టి పిలిచినాడు దేవుడు. అంటే ఒక్కోసారి మనకి ఎట్లా కనిపిస్తూ ఉంటుందంటే దేవునితో మన సంబంధం ఉంది అననీయ, కానీ పౌలు గురించి తెలియదు అనుకుంటా ఉన్నాడు. వెళ్ళి ప్రార్థన చేయండి, ప్రభా పౌలు మంచోడు కాదు, అనేకుల ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అనేకులు చెప్పారు నాకు ఏమని, పౌలు హంతకుడని. పౌలు ఎట్లా అంటే నిజమే హంతకుడే కాదంటలేదు, కానీ ఒక్క విషయం మీరు గమనించాలి. టాబ్లెట్లు మెడికల్ షాప్కి వెళ్ళి కొంటూ ఉంటుంటాం మనం. మొన్న ఏదో కొనుక్కున్నాం మేము సోప్స్ సంథింగ్ ఏవో, అవి మూలన పడిపోయి సడన్గా మనం చూస్తే కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మేము కొన్నప్పుడు కరెక్ట్ డేటే ఉంది, మంచిదే, కానీ దాని అవసరం వచ్చి దాన్ని చూసేసరికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అంటే ఏంటి, మందు కాస్త విషంగా మారిపోయింది, అంటే మంచి కాస్త చెడ్డగా మారిపోయింది. కాబట్టి ఇక్కడ మంచి చెడ్డ అయినప్పుడు చెడ్డ మంచి అవడానికి అవకాశం లేదంటారా? పౌలు గారి విషయంలో కూడా అదే జరిగింది. మంచివాడే, కానీ అతనికి ఉన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని నమ్మటం వల్ల చెడ్డవాడిగా ప్రవర్తించాడు. కాబట్టి ఇతనికి వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, తలకెళ్ళి నరుగుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, కానీ ఈ లోపల ఏమైందంటే దేవుని దగ్గరికి వెళ్తాం, ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోవడం, దేవుని నమ్ముకోవడం, మారు మనసు పొందేహాడు. ఇది మీకు తెలియనటువంటి సంగతి అనమాట. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటుంటే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి వ్యక్తులను జడ్జిమెంట్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఏమో ఈ లోపల మారుండొచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఎప్పుడు కూడా ఆన్సర్ అయ్యద్దు. అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది, నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉపయోగం ఏంటి? హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట, ఇలా వచ్చింది, మరి ఒకసారి చూద్దాం, కన్ఫర్మ్ చేసుకుందాం, అసలు నిజమా కాదా, వాళ్ళు చాలా మంచోడు కాదాడు, ఇట్లాంటి అట్లాంటి చెప్పాడు, సరే మనం వాళ్ళు 10 మంది మాట వేసేసి వాడికి మరణ శిక్ష విధించేస్తే తప్పు అయిపోతుంది, అసలు ఏంటో విషయం చూసి కన్ఫర్మేషన్ చేసుకుందాం అని చెప్పేసి అన్నట్టు దేవుడు ఇక్కడ రాయించి చెప్పాడు అనమాట. ఆయన దేవుడికి అంతా తెలుసు. అదే ఈ విషయం అంతా అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాము గారికి భోజనం చేసిన తర్వాత దేవుడు మాట చెప్పాడు, అబ్రహామా నీకు మళ్ళీ మేము ఈ రోజు వచ్చేసరికి కొడుకు పుడతాడు, నీకు చాలా సంతోషం, చాలా అందులోకి ఎగురు గంతులేస్తాడు అబ్రహాము. వావ్ నాకు కొడుకు పుడతాడని ఆనందంతో నిండిపోయాడు, సంతోషంతో జాయ్ఫుల్గా ఉన్నాడు. హల్లెలూయా. గర్భఫలం వస్తుంది అన్నటువంటి సంతోషంతో ఉన్నటువంటి సమయంలో మినిట్స్లో మళ్ళీ ఒక వార్త వచ్చింది, పిడుగు లాంటి వార్త. ఏంటంట, సొదొమ గొమొర్రా పట్టణాన్నంతా నాశనం చేస్తా ఉన్నాను నేను. హల్లెలూయా. చూసారా, గర్భఫలము వస్తుందన్న సంతోషం కంటే ఇప్పుడు ఏమైందంటే కడుపు పండుతుంది అన్నటువంటి సంతోషం కంటే కడుపు కోత బాధ ఎక్కువైపోయింది. అయ్యో ప్రభువా, ఏంటి ప్రభువా ఇది, పట్టణం నాశనం అయిపోవటం ఏంటి, ఎందుకని అందులో లోతున్నాడు, అయ్యో లోతు కూడా పాడైపోతుంది, ఇట్లా ఆలోచించట్లేదు ఆయన. అయ్యో పట్టణం పాడైపోతుందా,
అంతమంది చనిపోతున్నారా, అంతమంది నాశనం అయిపోతున్నారా, ఏంటి ఇట్లాగ జరిగిందని చెప్పి దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునితో మాట్లాడాలంటే ముందు మనం, దేవునితో ధైర్యంగా మాట్లాడాలంటే ముందు మనం, దేవునికి సమీపంగా ఉండాలంటే మనం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలంటే ఆయన ఫ్రెండ్ అవ్వాలి. మనం ఎప్పుడు ఫ్రెండ్ అవుతాం? హాయ్ బాగున్నారా, బాయ్ అన్న ఫ్రెండ్ అవుతారా? ప్రతిరోజు మాట్లాడుకుంటారు, ప్రతిరోజు మరి వాళ్ళు సమయం స్పెండ్ చేస్తూ ఉంటుంటారు, ప్రతిరోజు వాళ్ళు తల్లిదండ్రులతో అయినా మాట్లాడుకుంటూ ఉంటారేమో కానీ ఫ్రెండ్స్తో మాత్రం ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతి హృదయంలో భారం అంతా చెప్పుకుంటుంటారు. భారం అంతా ఏముంటుంది, ఇంకా ఓపెన్ మాట, వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు అనమాట. ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్, ఇప్పుడు అబ్రహాం గారిని యేసుప్రభు దేవుడు కూడా ఫ్రెండ్ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి ఫ్రెండ్షిప్ ఎప్పుడు వస్తుంది అంటే సమయాన్ని స్పెండ్ చేయటం వల్ల, సమయాన్ని గడపడం వల్ల అటువంటి సమయం వస్తుంది. అలా గడిపినప్పుడు చెప్పాడంటే దేవుడు చెప్తే అప్పుడు దేవునికి స్తోత్రం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండి దానిలో ఉన్నటువంటి 50 మంది నీతిమంతులను 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ పట్టణంలో నాశనం చేయక కాయదువా? కాపాడుతావా దేవా? ఆ పట్టణాన్ని కాపాడగలుగుతావా? ఒక 50 మంది ఉంటేనే. చూడండి, పట్టణం అంటే ఎంత అండి, చాలా పెద్దది. 50 మెంబర్స్ ఉంటే చాలు, ఆ పట్టణాన్ని కాపాడుతావా అని అడుగుతాను. ఎవరు? అబ్రహాము గారు. హల్లెలూయా. తనేమో ఆనందంలో ఉన్నాడు, కుమారుడు పుడతాడు, మంచిగా ఉన్నది, జీవితం బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఉండవలసిన వ్యక్తి సంతోషంతో ఉండవలసిన పక్కన పెట్టేసాడు. అదంతా ఆ జాయ్ఫుల్ అంతా తీసి పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఒక భారం వచ్చేసింది, దీనికి ఒక గొప్ప బాధ్యత వచ్చేసింది. ఎలాగైనా సరే ఆ పట్టణాన్ని కాపాడాలి, ఆ పట్టణంలో ప్రజలు ఎవరు చనిపోకూడదు, ఆ పట్టణంలో ప్రజలు ఎవరు నాశనం అయిపోకూడదు. మనం అయితే ఏం చేస్తాం, అది తెలుసు వాళ్ళ సంగతి ఏంటో, వాళ్ళు ఎంత మూర్ఖులు, నాశనం అయిపోవాలి. ఎవరితో ఉన్న గోతిలో వాళ్ళు పడతారు. వాళ్ళకి గర్వం వచ్చేసింది, వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కిపోయినాయి కాబట్టి అంతే, పోతారు వాళ్ళు, నాశనం అయిపోతారు. మంచి నిర్ణయం తీసుకోలేదేవా, చాలా మంచి నిర్ణయం అంటలేదు ఇక్కడ. హల్లెలూయా. దావీదు ఏం చేశాడు? లాస్ట్ వారం మనం ధ్యానించుకున్నాం. ప్రభువా, నా దేశంలో ఉన్న ప్రజలను ఎవరినేమనుకో, నేను శిక్షణ అనుభవిస్తాను, నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయ కావాలని మీరు ఎవరిని ఏం చేయకంటా ఉన్నాడు. హల్లెలూయా. బాధ్యత కలిగినటువంటి వాళ్ళు, భారం కలిగినటువంటి వారు, రోషం కలిగినటువంటి వారు, దేవుని మనసు కలిగినటువంటి వాళ్ళు, దేవుడు కూడా ఏం చేశాడండి? వీళ్ళందరి పాపం నా మీద వేసుకుంటాను, నా ప్రాణాన్ని అర్పిస్తాను, వీళ్ళని ఎవరిని ఏం చేయొద్దు, ఆ దోషం నేను భరిస్తాను, ఆ మరణ శిక్ష నేను భరిస్తాను అన్నాడు. అది దేవుడికి ఉండేటువంటి మనస్తత్వం. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం గారు కూడా అదే మనస్తత్వం కలిగి ఉన్నాడు. చాలా అద్భుతంగా ప్రార్థిస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు 50 మంది ఉంటే, 45 మంది ఉంటే, 40 మంది ఉంటే కోప్పడుకు దేవా. ఒకవేళ 35 మంది ఉంటే ఇంకొక మాట కోప్పడుకు దేవా. 30 మంది ఉంటే ఇంకొక మాట అడుగుతాను కోప్పడుకు. 25 ఉంటే, ఒకవేళ 20 ఉంటే, 50 ఉంటే ప్రభు ఒక్కసారి క్షమించిందని తండ్రి. 50 ఉంటే ప్రభు లాస్ట్ సారి చాలు. ఒక 10 మెంబర్స్ ఉంటే రక్షిస్తావా? 10 మెంబర్స్ ఉంటే పట్టణాలంతా కాపాడతావా? అబ్రహాం, మన స్నేహం గురించి నీకు తెలుసు కదా, సరే నీకు విలువిస్తాను, నీ మాటకి విలువిస్తాను. నేను 10 మంది ఉన్నా సరే పట్టణాన్ని ఏం చేయను, కాస్తాను, నేను కాపాడుతాను. హల్లెలూయా. ఎంత ప్రేమ చూసారా? ఒక 10 మంది నీతిమంతులు పట్టణాన్ని రక్షించగలిగేటటువంటి, ఒక ఎంత పాపాన్నైనా కూడా ఒక 10 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని కాపాడొచ్చు అంటాడు. హల్లెలూయా. అంటే సొదొమ గొమొర్రా పట్టణంలో కనీసం 10 మంది నీతిమంతులు లేరంటే అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు చూసారు అక్కడ. ఎంత గర్వం పెరిగిపోయింది, ఎంత అహంకారం పెరిగిపోయింది, ఎంత స్వార్థం పెరిగిపోయింది. దరిద్రులు కానీ దీనులు కానీ అసలు ఎవరు పట్టించుకోకుండా ఎవరి బ్రతుకు వాళ్ళదే. మరి అబ్రహాం గారు అలాగనుకుని ఉంటే, అబ్రహాం గారు కూడా అలాగనుకుని ఉంటే, నేనే నాకు హ్యాపీగా ఉన్నాను, నాకు దేవుని ఇచ్చాడు కదా దేవుడు, వాళ్ళు ఎవరికో శాపాలిస్తే మనకెందుకు, నాకు దేవుని ఇచ్చాడు కదా దేవుడు, నాకు మంచి చేశాడు కదా దేవుడు, వాళ్ళకి తీర్పు తీరుస్తుంది నాకెందుకు, వాళ్ళకి ఆపదొస్తే నాకెందుకు అనుకోవట్లేదు ఆయన. హల్లెలూయా. అది స్వార్థం అవుతుందండి. దేవునికి స్తోత్రం. ఇందులోనే ఉంది పరమార్థం అంతా కూడా. మరి అబ్రహాం గారు చూసినట్లయితే అద్భుతమైనటువంటి వ్యక్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాడు, బతిమాలుతున్నాడు. ఎందుకని? అందులో తిన భార్య పిల్లలు ఉన్నారా? అందులో తిన వ్యాపారం ఉన్నదా? అబ్రహాం గారి ఆస్తులైనా అక్కడ ఉన్నాయా? ఏమీ లేదు అక్కడ. ఆయనకి ఒక అన్న కొడుకు అయినటువంటి లోతు గారు ఉన్నారు. అదైనా ఈయన వ్యతిరేకించి వెళ్ళిపోయాడు, ఈయన మాట వినకుండా వెళ్ళిపోయాడు, ఈయన కాదని వెళ్ళిపోయాడు. సరే ఎక్కడికి వెళ్తాను అన్నట్టు, లేదు కానీ పెద్దనాన్న ఎక్కడే ఉండిపోతాను, నీతో ఉంటాను అంటలేదు ఆయన. సరే నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయాడు. చూసారా ప్రియులారా? మనం అయితే ఏం చేద్దాం, ఫోన్ చేసి అరే పట్టణం అంతా పాడైపోతుందంటని చెప్పేసి ఫోన్ చేసి చెప్పేదో చేద్దాం. కానీ ఇక్కడ బ్రతిమాలుతా ఉన్నాడు, 10 మందిలో నేను రక్షిస్తాను అన్నాడు. 10 మంది కూడా లేరు. ఇంకంతకు మించి
ప్రభుని అడిగే ధైర్యం చేయలేదు అబ్రహాం గారు. ఇంకా చూడండి, మనకి 32వ వచనం చూసినట్లయితే, 32వ వచనం మనం చూసినట్లయితే 33వ వచనం, యెహోవా అబ్రహాముతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. హల్లెలూయా. అబ్రహాము తన ఇంటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇంటి నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మళ్ళీ అక్కడ విడిచిపెట్టలేదండి. నిద్ర పడలేదు. ఏం చేస్తాడో ప్రభు, ఏం చేస్తాడో, ఎటువంటి సిచ్యువేషన్ జరుగుతుందో. 10 మందిలో నేను రక్షిస్తానులే అబ్రహాం, భయపడకు, నేను కాపాడుతానులే, చూస్తానండి అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి విషయాలండి ఇక్కడ ఇవన్నీ కూడా. ఇక్కడ మనం చూసినట్లయితే సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఎవరు నీతిమంతులు లేరండి, కానీ ఒకడున్నాడు. లోతు ఒక్కడే నీతిమంతుడు అంటండి సొదొమ గొమొర్రా పట్టణంలో. ఆ ఒక్క నీతిమంతుడు మాత్రమే ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుని మరి దూతలు వెళ్ళినప్పుడు ఆహ్వానించాడు, మంచిగానే రిసీవ్ చేసుకున్నాడు, అవసరమైతే తన ప్రాణవేటకు సిద్ధపడ్డాడు, బాగానే ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే లోతుకున్నటువంటి నీతి ఎంతవరకు పనిచేస్తుందంటే నీతిమంతుడు అని చెప్పుకోవడానికి మాత్రమే పనిచేస్తూ ఉంది. అతని నీతి ఈ ఆపద నుంచి తప్పించేటంత గొప్ప నీతి కాదనమాట. ఈ ఆపద నుంచి అతను తప్పించలేనటువంటిదిగా ఉన్నది ఆ నీతి. ఇక్కడ మీరు గమనించినట్లయితే లోతు నీతిమంతుడిగానే ఉన్నాడు, కానీ అతని నీతి ప్రవహించటం లేదు. అతని నీతి అతనిలోనే ఆగిపోయింది. అతని నీతిలో ఏమి లేదంటండి, నిలకడైపోయింది మాట. నీతి నిలబడిపోయింది అన్నమాట, కదలడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా నీతి అంటే ఒక వెలుగు లాంటిది అనమాట. అది వెలుగు క్యాండిల్ అనుకుని క్యాండిల్ ఇంకోటి అలా వెలిగించుకుంటూ వెళ్ళాలి. కానీ లోతు చూసినట్లయితే కంటికి ఇంపుగా కనబడుతోంది. లోతు వెళ్ళాడు, చాలా బాగుంది, మంచిగా పెళ్లి చేసుకున్నాడు, పిల్లలను కనుక్కున్నాడు, సంతానాభివృద్ధి చేసుకున్నాడు, వెరీ గుడ్, హ్యాపీగా ఉన్నాడు, బిజినెస్ చేసుకుంటున్నాడు, భార్య మంచిగా అక్కడ మహిళా సంఘాల ప్రెసిడెంట్ అయిపోయింది, అంతా బాగుంది, పిల్లలు కూడా అంతా, భక్తి లేదు, ఏమీ లేదు. అతను మట్టుగా అతను మాత్రం నీతిమంతుడు అన్నట్టు అనుకుంటూ ఉన్నాడు. కానీ ఒక్కరిని కూడా దేవుని వైపు నడిపించలేకపోయాడు. ఒక్కరిని కూడా చివరికి తన అల్లుళ్లను దేవుని వైపు రండయ్యా, దేవుని మారు మనసు పొందుకోండి అయ్యా, మీరు దేవుడు కాపాడుతాడు లోనికి రా, నువ్వు మాకు చెప్పేదేంటి, అసలు ఎవరు నువ్వు, అల్లుళ్ళు కూడా మాట్లాడలేదు. అతని నీతి చూసారు ఎంత గొప్ప నీతో లోతు. అల్లుళ్ళు కూడా మాట్లాడలేదు. చివరికి తన భార్య కూడా తన వెనకాల రావడం లేదు. భర్త వెళ్ళిపోతున్నాడు కదా, మనం వెళ్ళిపోతాం అనుకోవట్లేదు. భర్త వెళ్తుంటే వెళ్తే వెళ్ళే అని చెప్పి ఆవిడ వెనక చూస్తుంది. అంటే ఏంటి, భర్తను ఎంతగా అనుసరిస్తుందో మరి లోతు భార్య విషయంలో కూడా మనకు తెలుస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే ఎంత నీతో ఎంత నిజాయితో మనకి తెలుస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, లోతుకున్నటువంటి నీతి ఎంత అంటే, నలుగురు, 2 బిడ్డలు, 2 భార్య, తన వ్యాపారం చేసుకున్నాడు, తన బిడ్డలు కలిగి ఉన్నాడు, తన సంతోషంగా ఉండాలనుకుంటా ఉన్నాడు. కానీ ఒక్కరిని కూడా దేవుని వైపు నడిపించలేకపోయినటువంటి నీతిమంతుడు అంటండి. ఒక్కరిని కూడా ప్రభావితం చేయలేనటువంటి నీతిమంతుడు. ఈరోజు మనలో చాలామంది, నేను సూపర్గా పాటలు పాడుతూ ఉన్నాను, వావ్, నేను సూపర్గా ప్రసంగం చేస్తూ ఉన్నాను, వావ్, నేను నీతిమంతుడిని, నేను సూపర్గా బైబిల్ చదువుతూ ఉన్నాను, నేను ప్రతిరోజు దేవుని కార్యక్రమాలు పాల్గొంటున్నాను, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తాను, 10 భాగాలు తప్పకుండా తీస్తాను, నేను నీతిమంతుడిని. అంటే లోతు లాంటి నీతిమంతులం అనుకుంటా ఉన్నాం మనం చాలామంది. లోతు లాంటి నీతిమంతులేమో మనంతా కూడా. మన భక్తి మనకే సరిపోతూ ఉంది. కనీసం ఒక్కళ్ళు ప్రభావితం చేయలేకపోతున్నాం, ఒక్కళ్ళు ప్రభు వైపు నడిపించలేకపోతున్నాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అబ్రహాము గారికి ఏమో శుభవార్త, లోతు గారికి ఏమో దుర్వార్త. హల్లెలూయా. శుభవార్త వచ్చిన వ్యక్తి సంతోషించక, వీళ్ళకి దుర్వార్త వచ్చింది, వాళ్ళకి చెడు జరుగుతుందని చెప్పి ఈ శుభవార్తను పక్కన పెట్టి ఆ దుర్వార్తకు సంబంధించినటువంటి విషయంలో మనసు నలిగిపోతూ, భారంతో నిండిపోతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువుని బ్రతిమాలుతూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన జీవితం బాగానే ఉంది కదా, మన ఇంట్లో కరోనా వైరస్ ఎఫెక్ట్ లేదు, మన ఫ్యామిలీలో లేదు, మన కుటుంబంలో లేదు, మన సంఘంలో లేదు, ఎక్కడొస్తే మనకెందుకు? మన సంఘస్థులు బాగుండాలని మాత్రం మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటాం, మన డొనామినేషన్ మాత్రం బాగుండాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. వేరే డొనామినేషన్ ఏమైనా పర్లేదు, వేరే సంఘం ఏమైనా పర్లేదు. ప్రియులరా, ఈ లోకంలో ఉన్న ప్రతి వారు దేవుని బిడ్డలే. మన దేశమే బాగుండాలని ప్రార్థన చేస్తాం. సెల్ఫిష్నెస్ అండి అది. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి దేవుని బిడ్డలను గుర్తించాలి. హల్లెలూయా. ప్రపంచ దేశాలన్నీ ప్రభువే అని చెప్పి మనం గుర్తించాలి. మన తల్లిదండ్రులు గౌరవించడంలో తప్పులేదు, కానీ ఇతర తల్లిదండ్రులను గౌరవించకూడదు అనేటువంటి రూల్ లేదు. పెద్దలను గౌరవించమని ఉన్నది. హల్లెలూయా. ప్రతి వారిని గౌరవించమని దేవుని వాక్యం జరిగిస్తూ ఉంది. హల్లెలూయా. మరి ఈ విధంగా అబ్రహాముకి ఇచ్చినటువంటి మనసు దేవుడు మనకు కూడా ఇవ్వాలి. అబ్రహాము భారం అంతేంటి, ఇప్పుడు సొదొమ గొమొర్రాల గురించి నిద్ర లేకుండా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు.
విజ్ఞాపన చేసేటువంటి వారిగా ఉండాలి. ఇటువంటి సమయంలో మీరు చైనా కోసం విజ్ఞాపన చేస్తున్నాం, మనం అమెరికా కోసం విజ్ఞాపన చేస్తున్నామా, ఇటలీ కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నామా? వాళ్ళు తవ్వుకున్న గోతులు వాళ్ళే పడతారండి. వాళ్ళు మాట వినలేదండి, వాళ్ళు లాక్డౌన్ చేసుకోలేదండి, లేకపోతే వాళ్ళు ఇది తిన్నారండి అది తిన్నారండి. ఎవరు తవ్వుకున్న గోతులు వాళ్ళు పడతారు, వాళ్ళ నాశనమే వారు అంతమనండి. ఇదేనండి మనం చేసేది, ఇదేనా దేవుని ప్రేమ? అబ్రహాం కూడా అలాగనుకుని ఉంటే దేవుడు నాకు పిల్లోని ఇస్తున్నాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను గొప్ప చేస్తాడు, నా సొంత ఇసుకరేణి వాళ్ళు అవుతుందంట, అది ఉంటే అంతా పోతే అంత దేశం కూడా మనకేం లేదు లేదు లేదు. హల్లెలూయా. దేవుని మనసు కలిగినటువంటి వారు ఇప్పుడు కూడా మనం సంతోషంగా ఉంటే సంతోషంగా ఉన్నట్టు కాదండి, అందరూ ఆనందంగా ఉండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటారు. అది నిజమైనటువంటి మనుషులకు ఉండేటువంటి లక్షణం. అంతే, నేను ఆనందంగా ఉంటే చాలు, నా కడుపు నిండితే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నా పిల్లలకు ఉద్యోగం వస్తే చాలు, నా జీవితం బాగుంటే చాలు, నా ఇల్లు బాగుంటే, ఇది సెల్ఫిష్నెస్ అనమాట. అది సెల్ఫిష్నెస్ అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజాక్షేమం కొరకు ప్రార్థన చేయరు, కానీ మా దేశం క్షేమం కొరకు మాత్రమే ప్రార్థన చేస్తామంటే సెల్ఫిష్నెస్ అవుతుంది. గమనించండి ప్రియులారా, అందరూ సమానం దేవుని దృష్టి. యేసుక్రీస్తు ఇండియన్స్కే ప్రభువు, యేసుక్రీస్తు అమెరికన్స్కే ప్రభు అని ఉందా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది. యెహోవా ఇండియాకి ఉపకారం చేస్తాడని ఉందా? లేదు. యెహోవా అందరికీ ఉపకారి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేయాలి, కొందరిని మాత్రమే కాదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే లోతు జీవితంలో మరి ఎవరిని ఎఫెక్ట్ చేయలేకపోయాడు. ఉగ్రత వచ్చేసింది, కనీసం 5 కూడా లేదు, నలుగురిలో మళ్ళీ నలుగురితో ప్రారంభించిన ప్రయాణం 3గా అయిపోయింది. చివరికి ఒక ఆవిడ మళ్ళీ మధ్యలో అవిదే చూపించేసేసి ఉప్పు స్తంభం అయిపోయింది. 3. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసారా లోతు నీతి ఎంత గొప్పదో. మీరు గమనించినట్లయితే లోతు నీతిమంతుడు అని చెప్పి ప్రభు కాపాడలేదంటండి. అక్కడ లోతుకున్నటువంటి నీతిని బట్టి ప్రభు కాపాడలేదంట. అక్కడ లోతుని మనకి ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేయుచున్నప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడంటే పట్టణంతా నాశనం చేస్తా ఉన్నాడు. కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? లోత. అరే లోతు నీతిమంతుడు అంటే ఎక్కడ? లోతును కాదంటాను, అబ్రహామును జ్ఞాపకం చేసుకొని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేయుచున్నప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశింపకుండా అతను తప్పించాను. ఈ నాశనం అబ్రహాంకు మాట ఇచ్చాను కదా, నా ఫ్రెండ్కు మాట ఇచ్చాను, నేను ఆ మాట నిలబెట్టుకోవాలి. ఇక్కడ ఇదంతా నాశనం చేస్తున్నాను కదా, ఇక్కడెక్కడో లోతు ఉండలేదు, లోతు అని చెప్పి లోతుని తప్పించాడంట. దేవునికి స్తోత్రం కలిగిన ఏం చేస్తే అతనిని తప్పించాను. హల్లెలూయా. ఈ రోజున ఒక విషయం చెప్పాలనుకుంటా ఉన్నాను. నేను చేసేటువంటి ప్రార్థన తప్పించేదిగా ఉండాలి, ఉగ్రత రప్పించేదిగా ఉండకూడదండి. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా పిడుగు ఏంటది వడగళ్ళు రాను వచ్చేసేలా వడగళ్ళు వాళ్ళని రప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను, వాళ్ళకి నాశనం రప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ ఉగ్రత రప్పించుతా. ఏంటండి ప్రార్థన? రప్పించేలాగా ఉండకూడదండి, తప్పించేలాగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన కాక. మనం ఎవరికైనా ప్రార్థన చేస్తే, మనం ఎవరికైనా ఏదైనా చేస్తే తప్పించబడాలి. వారిలో ఉన్న వ్యాధి తప్పుకోవాలి బయటికి, వారిలో ఉన్న బలహీనత తప్పుకోవాలి బయటికి, వారిలో ఉన్న ప్రతి సిచ్యువేషను సైడ్ అయిపోవాలన్నమాట. మనం చూసి దేవునికి స్తోత్రం, మన పేరు చెప్తే. హల్లెలూయా. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. కాబట్టి మన ఫ్రెండ్ దేవుడు. హల్లెలూయా. దేవుడికి మన ఫ్రెండ్ అయిపోవాలి, దేవుడితో సమయం గడపాలి, దేవుడికి సమీపంగా ఉండాలి. అబ్రహాము ఫ్రెండ్ అయిపోయాడు కాబట్టి ఫ్రెండ్కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు దేవుడు. మొత్తం ఇట్లాగా చీపిటికి తుడిచేసినట్టు ఇట్లాగా అనేది దేవుడు. కానీ అరే రే మాట ఇచ్చాం కదా అబ్రహాంకి, గుర్తు చేసుకున్నాడు. అరే అబ్రహాంకు మాట ఇచ్చాం, ఏంటిది ఆ లోతుని కాపాడదు కదా, ఎక్కడ చూడండి. హల్లెలూయా. లోతు రా, ఎవరన్నా నీకు కావాల్సిన ఎవరైనా తెచ్చుకో. అబ్రహాము మాట ఇచ్చాను నేను, నువ్వే కదా నీతోటి ఎవరైనా వస్తానని తీసుకెళ్ళి. ఎవరు రావట్లేదు ప్రభా, నా భార్య పిల్లలు ఏదో వస్తానంటున్నారు. సరే ఆ ముగ్గురిని తీసుకుని వెళ్ళిపో. నువ్వు వెళ్ళినాక ఏం చేయలేదు, నేను అబ్రహాంకు మాట ఇచ్చాను. హల్లెలూయా. ప్రియులరా, దేవుడు నువ్వు చేసేటువంటి ప్రార్థన, నేను చేసేటువంటి ప్రార్థన బట్టి మన కుటుంబాలు రక్షించబడాలి, మన దేశం రక్షించబడాలి, మన ప్రపంచాలు రక్షించబడాలి, ప్రతి ప్రజలు కూడా తప్పించబడాలి. ఉగ్రత నుంచి, సమస్య నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించబడేటువంటిగా ఉండాలి ప్రార్థన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఇక్కడ చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయం దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు.
లోతుకున్నటువంటి నీతి ఏ మాత్రం ఉపయోగపడలేదండి. ఉగ్రత దినమంది అతని నీతి బైబిల్లో మాట ఉంటుంది, ఉగ్రత దినమున ఆస్తి అక్కడకు రాదంట, ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ మరి లోతు చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ప్రదేశమైన వ్యాపారం చేసుకున్నాడు, అభివృద్ధి చెందాడు, డబ్బులు సంపాదించాడు, ఇల్లు కట్టుకున్నాడు, మంచిగా పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు కనుక్కున్నాడు, హ్యాపీ అనుకుంటా ఉన్నాడు. కానీ అదేది ఉపయోగపడలేదు, అంతా విడిచిపెట్టవలసిన సమయం ఏర్పడింది. అబ్రహాం చూసినట్లయితే ఇంకా గుడారంలో నివసిస్తానే ఉన్నాడు. అబ్రహాం చూసినట్లయితే ఇంకా అదే స్థితిలో ఉన్నాడు అక్కడ. అబ్రహాం చూసినట్లయితే పిల్లలు లేనటువంటి బాధలోనే ఉన్నాడు. లోతు చూసినట్లయితే డెవలప్ అయిపోయాడు. అబ్రహాము దగ్గర ఉన్నటువంటి లోతు డెవలప్ అయిపోయాడు, 2 పిల్లలు పుట్టారు, వావ్. కానీ అబ్రహాం గారికి పిల్లలు లేరు. కానీ పిల్లలు లేనటువంటి ఆయన పిల్లలు ఉన్నటువంటి ఈయన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసారా ఎంత సిచ్యువేషన్ ఎట్లా ఉన్నదో. కాబట్టి ఈ రోజున చాలామంది అనుకుంటూ ఉంటుంటారు, నేను అబ్రహాం లాగా సంతోషంగానే ఉన్నాను కదా, దేవుడు నాకు సంతోషమైనటువంటి ఇచ్చటి కదా కార్యాలు చేస్తూ ఉన్నాడు కదా అనుకుంటా ఉన్నారా? అబ్రహాం లాంటి హార్ట్ కావాలని చెప్పి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం తప్పించేటువంటిగా ఉండాలి ప్రార్థన, ఎవరినైనా సరే వాళ్ళ మీద ఉగ్రత రప్పించేటువంటిదిగా ఉండకూడదు. అబ్రహాము మరి చేసినటువంటి ఆ విజ్ఞాపన ప్రార్థన బట్టి మాత్రమే లోతు రక్షించబడ్డాడండి. లోతుకున్నటువంటి నీతి క్రియలు కానీ, లోతు చేసినటువంటి నీతి కార్యాలను బట్టి కానీ, లోతుకున్న నీతిని బట్టి కానీ రక్షించబడలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వచ్చిన మళ్ళీ చూస్తాను చూడండి. అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేయనప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశింపకుండా అతనిని తప్పించెను. హల్లెలూయా. ప్రియులారా, నువ్వు చేసిన ప్రార్థన నీ కుటుంబాన్ని ఉగ్రతను తప్పిస్తూ ఉందా? మనం చేసినటువంటి ప్రార్థన మన కుటుంబాన్ని కరోనా వైరస్ని తప్పించగలుగుతుందా? మన గ్రామాన్ని, మన దేశాన్ని, ప్రపంచంలో ప్రతి వారిని తప్పించగలిగేటువంటిగా ఉన్నదా? మనం ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇటువంటిదిగా ఉంది మన నీతి ఎలాగ ఉంది? అబ్రహాము నీతిలాగా ఉందా? లోతు గారి నీతిలాగా ఉందా? లోతు చూసినట్లయితే చాలా మంది అవుతున్నాడు, అందరికీ నీతిమంతుడు దేవుడు కూడా అంటా ఉన్నా నీతిమంతుడు అండి అనిపించుకోవటాక సరిపోయింది తప్ప అది ఉపయోగపడలేదంట. నేతి బీరకాయలని పేరు తప్ప అందులో నెయ్యి ఉండదంటాను. పిండి చూస్తే వాటిని గట్టిగా ప్రెస్ చేసి చూస్తే అందులో మామూలు బీరకాయల నుంచి రసం ఎలా వస్తుంది, దీంట్లోంచి అలాగే. కానీ పేరుకి నేతి బీరకాయలు. ఇక్కడ లోతుగా చూసినట్లయితే పేరుకు మాత్రమే నీతివంతుడు, అతని నీతి ఏ మాత్రం ఉపయోగపడతలేదు. అబ్రహాము గారు మరొక వ్యక్తి, అబ్రహాము గారు ప్రార్థన చేస్తేనే కానీ నీతిమంతుడైనటువంటి లోతు రక్షణ రావట్లేదు. అబ్రహాము గారు దేవుడి విజ్ఞాపన చేస్తేనే కానీ నీతిమంతుడైనటువంటి లోతు గారికి రక్షణ రాలేదు, కాపుదల రాలేదు, తప్పించబడలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం నీతిమంతులు చలామణి అయిపోతా ఉన్నామా? సంఘంలో, సమాజంలో, ఇంటిలో, బయట అన్ని చోట్ల కూడా వావ్ నీతిమంతుడైనా నీతిమంతుడు పేరుకైనా నీతిమంతులు మనం నేతి బీరకాయలాగా, లోపల నెయ్యి ఉండదు అనమాట మనకి. హల్లెలూయా. లోపల నీతి లేదు మనకి. ఆ నీతి మనకి ఎందుకు ఉపయోగపడదు? ఉగ్రత దినమంది ఆస్తి అక్కర కాదన్నట్లు ఉగ్రత సమయంలో కనపడుతుంది మన నీతి ఏంటి అన్నది. కానీ అబ్రహాముకి ప్రార్థన చేయకపోతే, అబ్రహాముకి దేవునికి విజ్ఞాపన చేయకపోతే లోతు కూడా తుడుచుకుపోయేవాడు అందులో. అంటే లోతు నీతిమంతుడేనా? దీనిలో ఒకసారి ఆలోచించేయండి. లోతు నీతి అందులో తుడుచుకుపోయేది. కాబట్టి ఈరోజు మన నీతి ఎలా ఉన్నది? లోతు గారి నీతిలాగా చక్కగా పైకి నీతిమంతులాగా మనం సంఘంలో, సమాజంలో అక్కడెక్కడ సాక్ష్యం ఉండొచ్చు మనకి, చాలా నీతిమంతులని, చాలా మంచోళ్ళని చెప్పేసి. కానీ ఉగ్రత సమయంలో మన నీతి మనకు ఉపయోగపడుతుందా? అబ్రహాం గారు చూడండి, అబ్రహాం గారు చేసినటువంటి ప్రార్థన సొదొమ గొమొర్రాని అంతా రక్షించాలనుకున్నాడు. వాళ్ళందరిని ఎలాగైనా కాపాడాలనుకున్నాడు. కనీసం 10 మంది ఉన్నా చాలు అనుకున్నాడు. కనీసం మనం 10 మందిగా ఉండి మన పట్టణాన్ని కాపాడగలుగుతున్నామా? ప్రియులరా, ఆ 10 మందిలో ఒక్కడిగానే మనం ఉండగలుగుతున్నామా? కనీసం అబ్రహాము గారిలాగా మనకు సంబంధం లేనటువంటి పట్టణం నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నామా? మన వ్యాపార లావాదేవీలు లేవు అక్కడ. అబ్రహాము గారు ఏమైనా ఆస్తులు ఉన్నాయి అక్కడ? అబ్రహాము గారు ఏమన్నా బిజినెస్ ఉంది అక్కడ? ఏమీ లేదు. కేవలం లోతు ఒక్కడే ఉన్నాడు. అబ్రహాము గారి ప్రార్థన కూడా, ప్రభా నాశనం చేస్తే నాశనం చేస్తావు, లోతుని కాపాడు, లోతుని తీసేసేసి ఏమైనా చేసుకో పట్టణం, లోతుకు మాత్రం ఏమి హాని చేయకు. అసలు ఏమైనా మెన్షన్ చేశాడా అబ్రహాం గారు? లోతు గురించి ఏమైనా మాట్లాడా? మనం ప్రభా నా బిడ్డలను కాపాడు తండ్రి, అక్కడంతా ఆ రెడ్ లైట్ ఏరియా వచ్చేసింది, అంతా కరోనా వచ్చేసింది, నా బిడ్డలను కాపాడు తండ్రి అంటే అందరు వచ్చి పోయినా పర్లేదు, అందరికి ఏమైనా పర్లేదు, నా బిడ్డలు బాగోవాలి, నా ఊరు బాగోవాలి, మా కుటుంబం బాగోవాలి. ప్రియులారా, స్వార్థం కదా అది. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి దేవా, అందరినీ కాపాడు దేవా అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఈ విషయాన్ని నేను ఇంతటితో ముగించాలని చెప్పి ఆశపడుచున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ లోతు గారు చూసినట్లయితే డెవలప్ అవుతూ ఉన్నాడు, వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు, అంత బాగానే ఉంది.
కానీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో మరి ఆరిపోయినటువంటి దీపంలాగా పేరుకి నీతిమంతులాగానే ఉన్నాడు, కానీ నీతి లేనటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు మనకి ఇక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అబ్రహాం గారు చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. సంవత్సరం అయినా, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30, 40, 50, 25 years వచ్చినా కూడా అతని విశ్వాసం దీపం వెలుగుతూనే ఉంది, ప్రజ్వరిల్లుతూనే ఉంది. హల్లెలూయా. అన్ని 25 years అయినా ఆ యొక్క శరీరం మృతతుల్యమవుతుంది, కానీ విశ్వాసం వికసిస్తూనే ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు చూసారా మన దేవుడు. కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థనలు తప్పించేదిగా ఉండాలి, ఉగ్రతలు రప్పించేదిగా ఉండకూడదు. కాబట్టి విశ్వాసంలో వీరుడైపోయాడండి, విశ్వాసులకు తండ్రి అయిపోయాడు అబ్రహాము గారు. ఎందుకంటే శరీరం మృతతుల్యమవుతుంది, విశ్వాసం వికసిస్తానే ఉంది. రోజు రోజుకి పువ్వులు కొమ్మలేస్తూ ప్రకాశిస్తూ పరిమళిస్తూ ఉన్నదనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రోజున వాక్యం వినిచిన ప్రియమైనటువంటి సహోదరి విశ్వాసంలో బలహీన పడిపోయారా? ఆయన మారడండి, ఇంకా మా ఆయన కోసం చాలా ప్రార్థన చేశాను, ఇంకా వేస్ట్ అండి ఆయనకి చెప్పడం, ఆయన అడగటం, ఆయన చేయటం, మారడం. ఇంకా మా బంధువులు అంటారు ఇంకా వాళ్ళు అంతేనండి. లేక అబ్రహాం గారిలాగా ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోదేవా, కొంచెం సమయమే దేవా, వాళ్ళని కాపాడుదేవా, వాళ్ళని కాయదేవా, అక్కడ చాలామంది నేను ఉన్నాను కదా దేవా, నన్ను బట్టి ఆయన ఎట్లాగా ప్రార్థన చేయగలుగుతున్నామా? వెళ్ళారా? నేను ఒక్కడనే రక్షించబడ్డాను మా కుటుంబంలో, మిగతా వాళ్ళందరూ మారు మనసు పొందలేదు, మిగతా వాళ్ళు ఇంకా లోకంలోనే ఉన్నారు అని మనం పౌరుగా చెప్తూ ఉంటుంటాం. అయ్యా నేను ఒక్కనే రక్షించబడ్డాను నా కుటుంబంలో, ఇంకా నా కుటుంబం అంతా రక్షించబడ్డా అన్నటువంటి భారం వేరు, నేను ఒక్కనే రక్షించబడ్డానండి, వాళ్ళంతా ఇంకా విగ్రహారాధన చేస్తూ ఉంటుంటారు, వాళ్ళు ఇంకా లోకంలోనే ఉన్నారు అని గొప్పగా చెప్పుకుంటాం మనం. చాలామంది రోజున నేనే భక్తి చేస్తూ ఉన్నాను, ఇంకెవరు చేయట్లేదు, నేనే. ఇలా దయచేసి అబ్రహాములాగా ఉండాలి మనం. అబ్రహాం గారు చూడండి, ప్రభువా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎటువంటి విజ్ఞాపన? స్వార్థపూరితమైన విజ్ఞాపన కాదు, సెల్ఫిష్నెస్ కాదు, కేవలం దేవునికి మహిమర్చేదే, దేవునికి ఇష్టమైనటువంటిదే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీకు ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 3:32 చూసినట్లయితే యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. మరి ఇంతటితో నేను ముగించాలని చెప్పి ఆశపడుచున్నాను. దేవుడు తోడుగా ఉన్నాడు అబ్రహాంకి, అతను చేయిందంతా కూడా సఫలం చేస్తున్నాడు. దేవుడిని అడిగాడు, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పకుండా ఏం చేశాడండి? అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి స్పష్టంగా ఉంది. మీరు బైబిల్ కానీ చదువుకోండి. ఆదికాండం 19:29 చూసినట్లయితే అబ్రహాముని జ్ఞాపం చేస్తున్నాడు, కానీ లోతుని కాదండి. అబ్రహాము జ్ఞాపం చేస్తున్నాడే, అబ్రహాముకి ఏదో మాట ఇచ్చానేంటి, లోతుని కాపాడాలి మనం. హల్లెలూయా. లేకపోతే మాట బోటు వస్తుంది, మాట తేడా వస్తుంది. నేను ఎంతైనా నమ్మదగిన దేవుడు కదా, మాట ఇచ్చిన వాడిని నేను తప్పకూడదు కదా, కాబట్టి అదంతా నాశనం చేసే ముందు ఒక్కసారి అని చెప్పి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాము చూసినట్లయితే గొప్ప వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. మరి అబ్రహాముకు ఉన్నటువంటి భారం మనకు ఉన్నదా? లేకపోతే లోతులాగా నీట్గా చలామణి అయిపోతూ ఉగ్రత దినమందు మనం ఉగ్రతను కొట్టుకుపోయేటువంటి వారిగా మనం ఉన్నామా? ఆలోచించేద్దాం. దేవునికి స్తోత్రం. ప్రార్థించేద్దాం. యేసయ్యా నిజమే, అబ్రహాంలాగా నేను ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నానే, లోతులాగా నేను ఏదో పైకి నీతిమంతిగా చలామణి అయిపోతున్నాను, నీతిమంతిగా ఏదో చేస్తున్నాను, కానీ నా జీవితంలో ఏది కూడా ఉపయోగపరమైనటువంటిది లేదు. నేను అంతా కూడా మోసమే, అంతా కూడా ద్వేషమే, అంతా కూడా దోషమే, నాది నాకే ఉపయోగపడతలేదు. కానీ నేను ఏదో నీతిమంతులు అనుకుంటా ఉన్నాను, పైకి చెప్పించుకుంటున్నాను, కానీ ఒక్కరిని కూడా నేను దేవుని వైపు నడిపించలేకపోతున్నానే. అయ్యో ప్రభువా, దేవునికి స్తోత్రం. మరి ఎవరు అనేకులను దేవుని వైపు నడిపిస్తారో వారే ఆయన నక్షత్రం అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు నక్షత్రంగా నిరంతరం ప్రకాశించాలి. నక్షత్రాలు వర్షం వచ్చినా, గాలి వేసినా, ఎండ వచ్చినా నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంటే, డబ్బులు వచ్చాయని చెప్పి ఆగిపోయి, డబ్బులు ఏమని చెప్పి పెళ్లికి పెట్టలా ఏముండదు అనమాట. ఎప్పుడు కూడా ఒకేలా ఉంటాయి అన్నమాట నక్షత్రాలు. ఎవరైతే దేవుని సన్నిధిలో అనేకులు నడిపిస్తూ ఉంటుంటారో వాళ్ళు ప్రకాశిస్తూనే ఉంటారు, డిమ్ అవరు, అలా కాంతి తగ్గిపోదు అనమాట, నిరంతరం ప్రకాశిస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను కూడా నిరంతరం ప్రకాశించే వారిగా ఉండాలన్నటువంటిది దేవుని ఉద్దేశం. మరి ఇంతవరకు మనం లోతు వంటి జీవితం జీవించామేమో, అబ్రహాము వంటి విజ్ఞాపనకర్తలుగా ఉండాలని చెప్పి ప్రభు కోరుతా ఉన్నాడు. గత వారం మనం దావీదు చేసిన విజ్ఞాపన గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ రోజు మనం అబ్రహాం చేసిన జ్ఞాపనం చేసుకున్నాం. మరలా వారం ఇంకొక విజ్ఞాపనకర్తను మీ మధ్యకి తీసుకొస్తాను, ఇంకొక విజ్ఞాపన చేసిన వ్యక్తిని మీ మధ్యకి తీసుకొస్తాను. దయచేసి కనెక్ట్ అవ్వాలని ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకుంటూ
ప్రతిరోజు 8:30కి వస్తున్న ప్రోగ్రామ్ మీరు అందరూ చూడాలని చెప్పి ప్రభు పేరిట మనం చేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని నేను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మీరు ఈరోజు ఈ వాక్యం ద్వారా బ్లెస్ చేయబడ్డారని, ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముచున్నాను. ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మరి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ప్రతి వచనాన్ని వివరించుకుంటూ వెళ్ళాం. దేవుడు మాకు అటువంటి కృప చూపించాడు. మరి అలాగే నిర్గమకాండం స్టార్ట్ చేసాం. మరి బైబిల్ రెగ్యులర్గా వరుసగా క్రమంగా అర్థమయ్యే విధంగా ధ్యానం చేస్తూ ముందుకెళ్ళాలంటే మాతో ఏకీభవించండి. చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, అబ్రహాంకి ఇచ్చిన హృదయం మాకు ఇవ్వయ్యా. నీకు స్నేహితుడైపోయాడు యేసయ్యా. మేము కూడా నీకు స్నేహితులుగా ఉండాలి, నేను స్తుతించాలి యేసయ్యా. మంచి మనసు మాకు దయచేయమని, కృప చూపించమని, విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడినట్లు సహాయం చేయమని. లోతు నా ప్రభు నీతిమంతుడే, కానీ ఆయన నీతి ఉగ్రహం తప్పించలేకపోతుంది. నీతిమంతుడే కానీ ఆ పట్టణం నాశనం అయిపోయినప్పుడు అందులో నాశనం అయిపోయేవాడిగానే ఉన్నాడు. కానీ అబ్రహాము చేసినటువంటి ప్రార్థన బట్టి లోతు రక్షించబడ్డాడు నా ప్రభా. నీతిమంతుడు అయినప్పటికీ నా ప్రభా ఇంకొక వ్యక్తి ప్రార్థన చేస్తే కానీ రక్షించబడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీతిమంతుడిగా ఉన్నాడు తండ్రి. నీతిమంతుడని పేరే కానీ ప్రభా ఆయన కోసం ఇంకొకరు ప్రార్థన చేసి ఇంకొకరు విజ్ఞాపన చేస్తేనే కానీ రక్షించబడలేనటువంటి నీతిమంతుడిగా లోతున్నాడు. అటువంటి జీవితం మేము జీవించకుండా మరి నీ కొరకు ప్రత్యేకించబడినటువంటి యాకోబు వలె మన ప్రభా, నీ కొరకు మా అబ్రహాము వలె నా ప్రభా మేము ఒక ప్రత్యేకించబడిన వారుగా, మా మట్టుకు మేము మాత్రమే కాదు అనేక మందిని మీద విజ్ఞాపన చేసేటువంటి వారుగా ఉన్నట్లు సహాయం చేసి దీని ఆశను నడిపించమని మా రక్షకుడు ప్రభు యేసునామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమేజయం, సిలువ రక్తమేజయం, అపవాది సిగ్గేసిన మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అనేది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్.